ఫ్రెండ్స్, మెయిన్గా మనం చూసినట్లయితే అడ్డదారిలో పోస్టుల భర్తీ అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పగడ్బందీగా ఇంటర్ పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏపీ ఆర్ఓ పోస్టుల అర్హతపై గందరగోళం అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇది మనకి ఏపీ డిఎస్సి 2018 టెట్కమ్ టీఆర్టీ 2018 అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే డౌన్లోడ్ రెస్పాన్స్ సీట్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటి వరకు మనకి కొన్ని ఆన్సర్ సీట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం అయితే కల్పించారు. ఇప్పుడు మనకి 24, 26, 27, 28, 29, 30, 31, 1, 2, 3, 4 ఇప్పటి వరకు జరిగిన మొత్తం అన్ని డిఎస్సి క్వశ్చన్ పేపర్లు కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు రెస్పాన్స్ సీట్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఆన్సర్ రెస్పాన్స్ సీట్ ఈ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఏ ఆన్సర్లు అనేవి పెట్టారు ఆ ఆన్సర్ రెస్పాన్స్ సీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కీలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు కూడా అవకాశం అయితే ఉంది. కీ అబ్జెక్షన్కి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే ఉంది. ఎవరైతే కీపై కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మొబైల్లో కూడా కంప్లైంట్ అయితే చేయవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్ని అయితే ఒకసారి చెక్ చేయండి. ఇంకా మనకి క్వశ్చన్ పేపర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, దాంతోపాటు కీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు జరిగిన అన్ని డిఎస్సి క్వశ్చన్ పేపర్లు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఏపీ డిఎస్సి ఎస్జిటి విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామ్ టైం టేబుల్ కానీ, అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి కానీ ఎటువంటి స్క్రోలింగ్, అదేవిధంగా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. 10వ తారీఖున హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పటి వరకు మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే చేయలేదు. తప్పకుండా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎస్జిటి అభ్యర్థులకు జనవరి 18 నుంచి జనవరి 30 లోపు ఏ రోజైనా ఏ సెషన్లో అయినా ఎగ్జామ్ రావచ్చు. ప్రతి ఒక్కరూ సిద్ధంగా అయితే ఉండవలసిందే. ఓకే, ఇంకా మనకి న్యూస్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో. ఏపీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థుల వినతి అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షకు సమయం చాలా తక్కువగా ఇచ్చారని, కొంత వ్యవధిని పెంచాలని, వాయిదా వేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ను కోరారు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 10 నుంచి నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించిందన్నారు. యూపీఎస్సీ విధానాల మేరకు అటు కమిషన్ ఇటు పాఠ్య ప్రణాళికల్లో పలు మార్పులు చేసిందని, ఇందుకు రిఫరెన్స్ పుస్తకాలు ప్రకటించలేదని వారు ఉదయ్ భాస్కర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రిలిమ్స్లో గతంలో మాదిరిగా కాకుండా 1:12 లేదా 1:15 చొప్పున అభ్యర్థులు ఎంపిక చేసేలా మార్పులు చేశారని, దీంతో మరింత శ్రమ పడవలసి ఉంటుందని, గ్రూప్ 2 ప్రిలిమ్స్కు 120 నుంచి 150 రోజుల సమయం ఇచ్చి గ్రూప్ 1కు కేవలం 68 రోజులే ఇవ్వడం తీవ్ర ఇబ్బందికరమని అభ్యర్థులు అయితే వాపోతున్నారు. ఈ పరీక్షని 120 రోజులకు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పగడ్బందీగా ఇంటర్ పరీక్షలు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ బి ఉదయలక్ష్మి అని చెప్పేసి మనకి దీనికి సంబంధించి క్లియర్గా ఆర్టికల్ అయితే ఉంది. ఏపీ ఆర్ఓ పోస్టుల అర్హతలపై గందరగోళం అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. దీనికి సంబంధించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.